గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ పనులను ఆపేందుకు వైసీపీ నేతలు కుట్ర చేస్తున్నారంటూ స్వర్ణభారత్ నగర్లో కూటమి నేతలు ఆందోళనకు దిగారు. రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా ఇల్లు కోల్పోయిన స్వర్ణభారత్ నగర వాసులకు ప్రభుత్వం 7 కోట్ల నష్టపరిహారం చెల్లించిందని, మొత్తం 340 మంది ఉంటే ఇప్పటికే 330 మందికి పునరావాసం చూపించిందని వారు వివరించారు. అయినా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనులు అడ్డుకోవడానికి వైసీపీ యత్నిస్తుందని మండిపడ్డారు. నష్టపరిహారం తీసుకున్న తర్వాత కూడా వారికి మాయమాటలు చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ విస్తరణ పునరావాసం ప్రక్రియ జరుగుతుంటే ఇప్పుడు కొత్తగా వైసీపీ నాయకులు వచ్చి నాటకాలు ఆడుతున్నారని కూటమి నేతలు విమర్శించారు.